ఈరోజు హెల్దీ రెసిపీ వచ్చి రాగి లడ్డు అండి. మా కోనసీమలో చేసుకునే పాత వంటలను మీకు కూడా పరిచయం చేయబోతున్నాను. అయితే ముందుగా చేసే రెసిపీ రాగి లడ్డు. అయితే రాగి లడ్డు మన పాత రోజుల్లో చిన్నప్పటి నుంచి ఆడపిల్లలైనా మగపిల్లలకైనా ఈ లడ్డూని పెట్టేవారు కాబట్టే 60 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు హెల్దీగానే ఉన్నారు. అలానే ఎముక పుష్టికైనా నడుము నొప్పులు రాకుండా ఉండాలన్న హెల్దీ రెసిపీ అందరూ అలవాటు చేసుకోవాల్సిందే. అయితే ఈ రెసిపీ కోసం 4 కప్స్ రాగి ఫ్లోర్ అయితే తీసుకున్నాను. 2 కప్స్ జాగరీ తీసుకున్నానండి. 1 కప్ కొబ్బరికూర తీసుకున్నాను. అయితే ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేశానండి. అయితే మెచ్యూర్ అయిన పిల్లలకు కూడా కొబ్బరికూర లేకుండా ఈ లడ్డూలను పెట్టిన నడుము నొప్పులు అవి రాకుండా ఉంటాయండి. అయితే బాగా మిక్స్ చేశానండి. దీనిలో గోరువెచ్చటి నీళ్ళతో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ లడ్డూ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేశానండి. అయితే ఇలా లడ్డూలు కింద చుట్టుకున్నాను. చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టానండి. అయితే ఈ రెసిపీ వీక్లీ వన్స్ తీసుకున్నా మంచిదండి. అయితే స్టీమింగ్ కోసం ఒక గ్లాస్ వాటర్ వేసి ఇడ్లీ స్టాండ్ అమర్చి ఇలా లడ్డూలను అయితే దాంట్లో 20 మినిట్స్ వేసి స్టీమ్ చేశాను. ఇలా హీట్ అయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఇవి ఇలా తీసుకోవచ్చండి. ఈ లడ్డు చాలా హెల్దీ అండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో చేసుకుని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.